మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని, బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ దేవుని ప్రియకులారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా క్వింక్వాగెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వర్షాలు ధ్యానం చేసుకుందాము. క్వింక్వాగెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకేసారి శ్రమపడెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన పేతురు పత్రిక రాస్తూ ఈ మొదటి పత్రికలో ఈ 3వ అధ్యాయంలో భార్యాభర్తల వైవాహిక బంధాన్ని గురించి మాట్లాడుతూ అటు తర్వాత సమాధానమును వెతికి దాన్ని వెంటాడని అంటూ ఆ సమాధానము ప్రభువు నుండి మనకి కలిగేదనే విషయాన్ని, ఆ సమాధానాధిపతి అయిన ప్రభువును బట్టి నేను మనకి తెలియజేస్తున్నాడు. అంటే ఎవరు ప్రభువును కలిగి ఉంటారో వారు సమాధానాన్ని కలిగి ఉంటారు. సమాధానం కలిగిన వారు వాక్యము చేత, విశ్వాసము చేత, ప్రభువు చేత, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారు. కాబట్టి ఇక్కడ మనము ఆత్మపూర్ణులుగా శరీర క్రియలను విసర్జించి ఆత్మానుసారంగా జీవించటం ద్వారా అది క్రీస్తును బట్టి అనే విషయాన్ని భక్తుడైన పేతురు గారు తెలియజేస్తున్నాడు. అందుకనే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటాడు. అంటే తండ్రి అయిన దేవుని యొద్దకి తీసుకురావడానికి ఆయన మన కోసం చేసిన కార్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు పేతురు గారు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు అంటాడు. మనం అనీతిమంతులు, నీతి లేని మనకే నీతిని ఇవ్వడానికి ఆ నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారు శరీర విషయంలో చంపబడి అంటున్నాడు. అంటే ఆయన ఎందుకు చంపబడ్డాడంటే మన పాపములను బట్టి, మన అతిక్రమాలు బట్టి ఆయన శిక్షింపబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, మరణానికి లోనయ్యాడు. కాబట్టి ఇక్కడ మన కొరకు, మన పాపముల కొరకు ఆయన నీతిని సహితము అక్కడ త్యాగం చేశాడు. అంటే ఏ నీతి లేని మన కొరకు ఆ నీతిమంతుని గురించి అని వ్రాయబడి అంటాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి అంటున్నాడు. శరీరాన్ని చంపారు కానీ ఆత్మ మనలను దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఎవరు ప్రభువునందు, ప్రభు వాక్యమందు, ప్రభువునందు విశ్వాసము కలిగి ఆత్మానుసారంగా ఉంటారో వారు ప్రభువుతో పాటు జీవిస్తారు అనే విషయాన్ని పేతురు గారు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడాను అంటున్నాడు. మనందరి పాపాల కొరకు ఆయన ఒకసారి శ్రమపడ్డాడు. ఆయన యొక్క మరణము అంటే మనందరి పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చి ఆ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి మనందరి దోషాలు తొలగించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనలను నీతిమంతులుగా చేసి నేడు మనలను ఆయన రాజ్యానికి నడిపించడానికి ప్రభు వచ్చారు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీతి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ పేతురు గారు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే నీతి అనేది ఎలాంటిదో, ఆ నీతిని బట్టి మనం ఏ విధంగా రక్షింపబడతామో పాత నిబంధన కాలం ముందు నోవాహు కుటుంబాన్ని గుర్తు చేశారు. అంటే అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు చేర్చబడ్డాడో
అలాగా దేవుని చేత ఏర్పరచబడ్డ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఇక్కడ పేతురు గారు గుర్తు చేస్తున్నాడు. ఏమని? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు అంటున్నాడు. అంటే ఆయన దీర్ఘశాంతము, ఆయన దయగలవాడు, కృపగలవాడు, ప్రేమ గలవాడు, దయగలిగిన ఆ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని కనుపరుస్తూ మరి నోవాహు కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. పూర్వము నోవాహు దినములలో ఒక వాడ సిద్ధపరచబడుచుండగా అంటాడు. నోవాహు చేత దేవుడు ఏదైతే వాడని సిద్ధపరిచాడో ఆ సిద్ధపడుతున్నప్పుడు ప్రజలు అనేకలు చూశారు, కానీ అందులో ప్రవేశించడానికి ఎవరు ఇష్టపడలేదు. అంటే లోకంతో పాపంతో శరీరంతో ఉన్నారు తప్ప ఆత్మపుణులు కాలేకపోయారు అనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు అంటాడు. ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించక తమ హృదయాలు కఠినపరుచుకున్నారో అట్టి వారి యొద్దకు దేవుడు వాక్యాన్ని పంపించినప్పుడు, వివరించినప్పుడు వారు దాన్ని అంగీకరించలేదు. కాబట్టి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను అంటాడు. అంటే శరీరమును బట్టి కాక ఆత్మను బట్టి మనం జీవిస్తున్న వారమై ఉన్నాము. కాబట్టి ఆనాడు నోవాహు మాట ఎవరు వినకపోవడం వల్ల, దేవుని మాట నిర్లక్ష్యం చేయడం వల్ల అందరూ చంపబడ్డారు. అంటే ఆ జల ప్రళయంలో కొట్టివేయబడ్డారు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటున్నాడు. ఎవరా 8 మంది అంటే నోవాహు, తన భార్య, తన కుమారులిద్దరు, మరి కోడళ్ళు. అంటే ఇక్కడ నీతి అనేది దేవుడు ద్వారా కలిగేది, దేవుని ద్వారా అనుగ్రహింపబడేది, దేవుని ద్వారా సమస్తాన్ని సమకూర్చబడేది. అంటే ఇక్కడ దేవుడు ఏదైతే తన బిడ్డలను ఆశీర్వదించాడో, తల్లిదండ్రులను ఆశీర్వదించారో, వాళ్ళు దేవుని నీతిని అనుసరించినప్పుడు వాళ్ళు నిర్దోషులుగా ఎంచబడి క్రీస్తు రక్తంలో కడగబడి విశ్వాసంలో కొనసాగుబోరై ఉంటారు. కాబట్టి పేతురు మహాశయుడు చెప్తున్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుతున్నది అంటాడు. ఆనాడు జలప్రలయంలో ఎవరైతే రక్షింపడ్డ నోవా కుటుంబం ఉందో ఆ 8 రక్షింపడ్డారో ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మనము నేడు ఆ నీటి ద్వారా బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మనం కలిగి ఉంటున్నామనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అంటూ, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటాడు. కాబట్టి ఆయన యొక్క మనస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క తేజస్సును సమస్తాన్ని మనం పొందుకోవాలంటే మనము క్రీస్తు రక్తములో కడగబడాలి. కాబట్టి పునర్జన్మ సంబంధమైన ఆ బాప్తిస్మాన్ని మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన పేతురు గుర్తు చేశాడు. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు అని, అంటే శరీరంలో ఉండే మాలిన్యాన్ని తీసివేయటం కాదు, కానీ యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా, అంటే ఆయన మరణించి తిరిగి లేవడం బట్టి ఈ దేవుని యొక్క విషయమై నిర్మలమైన మనస్సాక్షి నిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. ఈ నిర్మలమైన మనస్సు అంటే ఏ విధమైన కల్మషం, కోపం, పాపం ఏది లేకుండా ఆయన ప్రేమ మాత్రమే అందు నిలిచి ఉన్నదనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటాడు, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు అంటాడు. కాబట్టి ఈ ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఎక్కడ? పరలోకమందు. అంటే తండ్రి యొక్క సింహాసనమందు తండ్రితో పాటు ఆయన జీవించవలసి ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక మన పాపముల కోసం, మన రక్షణ కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఆ రక్షణను అందించి మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు మహాశయుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అంటున్నాడు. అంటే ఏంటి? ఆయనకున్న ఆధిపత్యం, ఆయనకున్న అధికారం ఎలాంటిదంట? సమస్తమైన వాటి మీద అధికారం కలిగిన వాడుగా ఆ ప్రభు ఉన్నాడనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేశాడు. అందుకనే ఆయన ఏమంటాడు, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే అంటాడు. అంటే పరలోకంలో ఉండే సమస్త వాటి మీద అధికారం కలిగిన ఆ ప్రియ కుమారుడైన క్రీస్తును గురించి, క్రీస్తు ప్రేమను గురించి పేతురు అన్నాడు, దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు అంటాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మన కొరకు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి ప్రభువుని ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో వారు ప్రభుతో నివసించువారుగా, జీవించువారుగా ఉంటారు. తమ అతిక్రమాల పాపాలు విడిచి క్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క అనుభవాలే
వారి నిత్యత్వానికి నడిపిస్తాయని ఆనాడు పేతురు తన పత్రిక ద్వారా మరి ప్రత్యేకించి ఇక్కడ ఆయన నోవాహు కుటుంబాన్ని గుర్తు చేశాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనము ప్రభుతో ఉండాలంటే మనం క్రీస్తువుకు కలిగిన ప్రేమను కలిగి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడవలసిందనే విషయాన్ని ఉదయకాల సమయంలో భక్తులైన పేతురు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు. నిజమైన ఆయన పాపం నుండి మరణం నుండి మమ్మల్ని విడిపించి ఇంత గొప్ప రక్షణనిచ్చి అయ్యా ఏ యోగ్యతలైన మేడల నీవు కృప చూపించి ఉన్నావు. కాబట్టి నాయన నీవిచ్చే స్వాస్థ్యాన్ని, నీవిచ్చే రక్షణను, నీ లక్ష్యం చేయక ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి సేవించే ధన్యత యోగ్యత నాకు మాకు దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ప్రార్థన అవసరం కూడా మనం ప్రత్యేకపరచువాడవు. ఇదిగోనైనా మరి ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమో తెలియజేస్తూ దినమంతా నీ సన్నిధి మాపై నుంచమని, దీని పరిచయంలో మీరు మాకు తోడండమని, రేపు సబాత కొరకు నేను సిద్ధపరచమని ఏ సున్నతాన్ని ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమెన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మంది నెరవేర్చేట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆనందనాన్ని మాకు దయచేయం. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలో తేకాశలు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.